హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి, మేమైతే ఇక్కడ ప్యాకింగ్ అయితే మొత్తం రెడీ అయ్యాము. చూస్తున్నారు కదా, మేము గోవా ట్రిప్కి వెళ్తున్నామండి. ఈ వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే పెండింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. పెండింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే మధ్యలో ఫెస్టివల్స్, అలాగే కొద్ది రోజులు ఇంకా పనుల వల్ల కొంచెం లేట్ అయింది. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే అండి. ఇప్పుడైతే నేను 2 kgs చికెన్ కర్రీ చేస్తున్నాను. మొత్తం 7 ఫ్యామిలీస్ వెళ్తున్నామండి ట్రిప్కి. అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అందరం తలా ఒక ఐటెం తీసుకెళ్దామని అనుకున్నాము. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకే అండి. ఇంకా లాస్ట్ టైం 5 ఫ్యామిలీస్ వెళ్ళామండి కేరళ ట్రిప్. మీరు చూసే ఉంటారు వీడియోస్. అయితే చాలా చాలా బాగా అనిపించింది అందరం కలిసి టైం స్పెండ్ చేయడం. ఈసారి అయితే 7 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. డబల్ ఎంజాయ్, అంటే 2 ఫ్యామిలీస్ యాడ్ అయ్యారు. ఓకే అండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది, మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంకా మేము కూడా రెడీ అయ్యాను. ఇక్కడ ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇది జోక్ కంపెనీ బ్రాండ్ది బ్యాగ్. చాలా చాలా బాగుంటాయండి కంపెనీ బ్యాగ్స్. అయితే నేను ఆల్రెడీ 2 తీసుకున్నాను. ఇందులో చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. ఓకే అండి. యాక్చువల్గా మేమైతే స్లీపర్లో వెళ్తున్నామండి, ఆరెంజ్ ట్రావెల్స్లో. కానీ బస్సు అయితే మాకు 6:30కి అలా ఉంది. కాకపోతే టైర్ పంచర్ అయిందంట, అందుకే మేము కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నామండి. ఓకే అండి. ఫైనల్గా అయితే ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. కూకట్పల్లిలో మేము బస్ ఎక్కాలి. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క స్టాప్లో ఒక్కొక్క ఫ్యామిలీ యాడ్ అవుతాము. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా పిల్లల గ్యాంగ్ మొత్తం బ్యాక్ సైడ్ కూర్చున్నారు బస్లో. ఓకే అండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి నార్మల్ బస్ అండి, మేము స్లీపర్లో వెళ్తున్నాము. ఓకే అండి. ఇంకా నేను అలాగే మా చిన్నక్క వాళ్ళు మేమందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఫస్ట్ అయితే మేము ఎక్కాము. ఓకే అండి. చూస్తున్నారు కదా, అందరం ఫ్యామిలీస్తో చక్కగా బస్ అయితే ఎక్కాము. ఇంకా స్లీపర్ బస్ అని చెప్పాను కదా, ఫస్ట్ టైం అండి నేను స్లీపర్ బస్ ఎక్కడం. చాలా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఒక బెడ్ ఉంటుంది. మనకి ఇక్కడ మధ్యలో కడ్డీ ఇచ్చారు పైకి వెళ్ళడానికి ఈజీగా. పిల్లలైతే పైననే ఎక్కువగా పడుకుంటున్నారండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళు పడిపోతారని భయమైంది, కానీ చక్కగా పడుకున్నారు. ఇక్కడ పైన కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇందులో ఏసీ కూడా ఉంటుంది. అలాగే బాత్రూమ్స్ ఉండవు, ఓన్లీ ఏసీ. అలాగే విండోస్ కూడా ఓపెన్ అవ్వవు అనమాట, క్లోజ్డ్ విండోస్ ఉంటాయి. అంటే ఏసీ బయటికి పోకుండా అలా పెట్టారు. ఓకే అండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అంటే సేమ్ మనకి ట్రైన్ లానే ఉంటుంది, కాకపోతే ట్రైన్లో ఏంటంటే మనకి బాత్రూమ్ అవన్నీ ఉంటాయి. బస్సులో అయితే బాత్రూమ్స్ ఒకటి లేవు, కానీ చాలా కంఫర్టబుల్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిల్లలైతే పైనే పడుకుంటానని, ఇంకా కింద అయితే మేమందరం ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అందరం డిన్నర్ కూడా చేయలేదు, డిన్నర్ చేయాలి.
ఓకే అండి. ఇంకా డ్రైవర్ అయితే 9:30కి అలా డిన్నర్‌కి ఆపారు. ఇక్కడైతే మేము ఒక ప్లేస్ చూసుకొని చక్కగా అక్కడ డిన్నర్ చేస్తున్నాము. చెప్పాను కదా! ఆల్రెడీ అందరం ఒక్కొక్క ఐటెమ్ తీసుకురావాలి అనుకున్నాము. ఇంకా ఐటెమ్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా తింటున్నాము. చాలా చాలా యమ్మీగా చాలా బాగున్నాయండి. చపాతీలు, పులిహోర, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, కర్డ్ రైస్ చాలా బాగున్నాయండి. మమ్మీది అమ్మని అన్వి అంటుండేది నిజంగానే. నీహా కదా అన్వి అని వస్తుంది. అన్వి ఇటు లైటింగే రావట్లేదు, నల్లగా వస్తుంది. ఇటు ఇటు మళ్ళీ ఇటు బాగా వస్తుంది, ఇటు వైట్ వైట్గా వస్తున్నాయి. నీహా నీహా ఇటు చూడు చూడు యూట్యూబ్ ఛానల్ నీహా. గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. బస్లోనే ఉన్నాము. ఇంకా 1 డే పట్టిందండి గోవాకి. అంటే ఇంకా రిసార్ట్కి వెళ్ళేసరికి కూడా 1:32 అలా అయింది. ఇంకా ఇక్కడైతే అక్క అయితే చక్కగా బెడ్షీట్ అంతా సదురుతూ ఉంది. చాలా బాగా నిద్ర పట్టిందండి. కాకపోతే కొంచెం సౌండ్ ఎక్కువగానే వచ్చింది. సౌండ్ వల్ల మధ్య మధ్యలో మెలకువ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ప్లగ్స్ ఉన్నాయి. అలాగే ఏసీ ఉంది పైన. చిన్న హోల్ లాగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవి ఏసీ మనకి కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా హోల్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది ఏసీ కూడా. ఇంకా బెడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగా అనిపించిందండి. అంటే ఫస్ట్ టైం మేము ఎక్కడం. ఓకే అండి, ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అవుతుంది. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదండి, పడుకొని ఉన్నారు. ఇంకా మేమైతే లేచాము. ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు. ఇంకా డ్రైవర్ ఆపితే ఎక్కడైనా బ్రష్ చేసుకోవాలి. వర్షం అయితే విపరీతంగా పడుతుందండి. మేము రైనీ సీజన్లో వెళ్ళాము. చాలా లేట్ అయ్యాయి వీడియోస్ అయితే. సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే చెప్పాను కదా, పెండింగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఫెస్టివల్ వీడియోస్ ఉన్నాయి. ఫెస్టివల్ వీడియోస్ ఖచ్చితంగా టైంకి పోస్ట్ చేయాలండి. ఎందుకంటే ఫెస్టివల్స్ లేట్గా పోస్ట్ చేస్తే బాగోదు. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ అంటే మనం ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి టైం అంటూ ఉండదు. మనం ఏ టైంలో అయినా వెళ్తుంటాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు. చోలే భటూరే, నాది పూరి. ఓకే అండి, ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఆగాము. ఇక్కడ బ్రష్ చేసుకొని ఇక్కడే ఇక బ్రేక్ఫాస్ట్ అలాగే టీ తాగుతున్నాము. ఇరానీ చాయ్, అల్లం టీ అంట. చాలా బాగుందండి, టేస్ట్ సూపర్గా అనిపించింది. ఇంకా పూరి అలాగే చోలే కర్రీ అయితే తీసుకున్నాను నేను. చాలా బాగుంది. అంటే మరీ అంత సూపర్గా ఉందని ఏం లేదండి. ఫుడ్ యావరేజ్గా అనిపించింది. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువగా హోటల్స్ అవి ఏమి లేవు. దగ్గరలో ఉన్నదానికి తీసుకెళ్ళాడు బస్ అతను. ఓకే అండి, ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా బయట అయితే వర్షం పడుతూ ఉందండి. మీకు చూపిస్తాను ఒకసారి. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. మేము గోవా మొత్తం వర్షంలోనే తిరుగుతూ ఉన్నాము. మాతో పాటు వర్షం కూడా ట్రావెల్ చేసింది. కానీ అయినా కూడా మేము ఎక్కడా కూడా తగ్గకుండా వర్షంతో పోటీ పడి మరి ఎంజాయ్ చేసాము. మీరు గోవా వెళ్ళాలి అనుకుంటే బస్సు అయితేనేమో 1 డే పడుతుందండి. ఫ్లైట్ అయితే మీకు జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు మనీ ప్రాబ్లం కాదనుకుంటే మీరు ఫ్లైట్ బెటర్ అండి. ఎందుకంటే 1 డే సేవ్ అవుతుంది. మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా కూడా సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, నిర్వి మున్నా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు.
అలాగే బాబాయ్, మామయ్య, అభి, మామయ్య వాళ్ళ అబ్బాయి, అలాగే వాళ్ళ అమ్మాయి, అమ్ములు. ఇక్కడ చూస్తున్నారు కదా, మున్నా అయితే అసలు ఒక్క దగ్గర ఉండడండి, ఆడుతూనే ఉంటాడు ఎప్పుడు. నిర్వి, మున్నా చక్కగా ఆడుకుంటారండి. ఇద్దరు కలిస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే మొత్తం అంటే నైటు ఆ సౌండ్కు ఏమో అండి అస్సలు నిద్ర సరిగ్గా పట్టలేదు, కానీ చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. ఇదే అండి మేము ట్రావెల్ చేసిన బస్సు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. బస్ మొత్తం మా 7 ఫ్యామిలీ మెంబర్స్ సరిపోయాము. ఇంకొక 3-4 మెంబర్స్ ఉన్నారండి బయట వాళ్ళు, అంతే.
మొన్న మీరు ఎంతసేపు పడుకున్నారా మున్ని? ఎంతసేపు పడుకున్నారు? ఓకే అండి, ఇప్పుడే మేమైతే బస్ అయితే దిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోవా బస్ స్టాండ్ లాగా అనిపిస్తుంది మాకైతే. అన్ని బస్సెస్ ఆగాయి ఇక్కడే. అమ్ములు ఈడే బస్ స్టాండ్ లేదు దిగుతున్నావే. బస్ స్టాండ్లో ఏం ఫోటో దింపుతున్నావు? ఓకే అండి, ఇప్పుడే మేమైతే వెహికల్లో ఎక్కాము. ఇప్పుడే వెళ్తున్నాము. మేము స్టే చేయాలనుకున్న రిసార్ట్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా పట్టిందండి టైం అయితే. ఇక్కడైతే వర్షం చూస్తున్నారు కదా, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది మేము స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే అండి, ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, అందరం చక్కగా ఎక్కి కూర్చొని ఇంకా జర్నీ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము.
చాలా చాలా బాగుందండి నిజంగా గోవా అయితే. అంటే చాలా ప్లెజెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అన్ని బీచెసే ఉంటాయి కాబట్టి మనకు చాలా రిలాక్స్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా మీకు కొంచెం రిలాక్స్‌గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా గోవాని ప్రిఫర్ చేయొచ్చు. అంటే బీచెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి గోవా. బ్రిడ్జ్ చూడు ఎంత బాగుంది. వాటర్ బోట్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. సముద్రం అరేబియా. నిర్వి ఎక్కడున్నావమ్మా? అక్కడున్నావా? ఏమన్నా మన హైదరాబాద్ మూసి మరి అది చూడడానికి వస్తారు ఎక్కువ. ట్యాంక్ బండి అక్కడ మధ్యలో కూడా ఎంత బాగుంటది. అమ్మో ఈయన స్పీడ్ బోట్ కూర్చుందమ్మా.
ఓకే అండి, చూస్తున్నారు కదా, సేమ్ మనకు కేరళలో ఎలా అయితే గ్రీనరీ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే అనిపిస్తూ ఉందండి. కాకపోతే ఇక్కడ బీచెస్ ఎక్కువగా ఉంటాయి, బీచెస్ చాలా బాగుంటాయి. అలాగే చూస్తున్నారు కదా, పాత ఇల్లులు ఎక్కువగా ఓల్డ్ హౌజెస్ ఉన్నాయండి. గోవా మొత్తం ఎక్కడ చూసినా ఓల్డ్ హౌజెస్, పాత ఇల్లులు ఎక్కువగా కనిపించాయి మాకు ఈ జర్నీలో అయితే. ఇంకా చాలా చాలా బాగుందండి. అంటే ఏమో బీచెస్కి వెళ్ళాలి, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా బీచెస్ ఉంటాయి గోవాలో. ఓకే అండి, చూస్తున్నారు కదా, వర్షం అయితే చాలా చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా మేమైతే ఇప్పుడే రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా నాన్ స్టాప్గా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి. చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే చాలా చాలా బాగుందండి వర్షంలో. ఇంకా మంచి గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా బీచ్లు అలాగే రిసార్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు మేము ఎక్కడ ఏ రిసార్ట్లో స్టే చేసాము, అలాగే ఫస్ట్ మేము చూసిన బీచ్ ఏమిటి, ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ప్లీజ్ మిస్ కాకుండా చూడండి వీడియోస్ అన్నీ, గోవా వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా లేట్ అయినందుకు సారీ అండి, అంటే పెండింగ్ వీడియోస్ ఉండడం వల్ల లేట్ అయ్యాయి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.